హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి చేనేత కార్మికులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేనేత అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చి 168 కోట్లు కేటాయించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నేతన్న పొదుపు కింద 115 కోట్లు, నేతన్న భద్రత కింద 9 కోట్లు, నేతన్న భరోసా కింద 44 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు వెంకటపతి, సమ్మయ్య, బాలరాజు, ప్రమిళ, చంద్రకళ, సునీత, సవిత, సరిత పలువురు పాల్గొన్నారు. గమనించి మాకు నేతన్నలకు మన ఆర్జీడీ చేసినందుకు, మాకు అన్ని తీరులా మాకు సౌలభ్యం చేసినందుకు ఆయన చాలా ధన్యవాదాలు. పారిశ్రామికుల పక్షంగా, నేత కార్మికుల పక్షంగా, సంఘం పక్షంగా ధన్యవాదాలు చెప్తాను. చేనేత కార్మికుల కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 పథకాలు అమలు చేసినందుకు తనకు ధన్యవాదాలు మా కార్మికులందరి తరఫున నేను చెప్తున్నాను. చేనేత కార్మికులకు అందరికీ మాకు 3 పథకాలు అమలు చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి నమస్కారం.